ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. AIACCA చిలకలూరిపేట విభాగం అధ్యక్షుడిగా ప్రసాద్. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని వెల్లడి. బేగంపేటలో మొట్టమొదటి ఆటో ఛార్జ్ సెంటర్ ఏర్పాటు. వినియోగదారులకు అత్యంత అనుకూలమన్న నిర్వాహకులు. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో కోలాహలం. గజ్వేల్ సభకు భారీ సంఖ్యలో తరలిన ఆ పార్టీ నేతలు. ఇక డీటెయిల్ చూస్తే, గణేష్ నవరాత్రుల నేపథ్యంలో బోడుపల్లిలోని శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీలో అన్నదానం చేశారు. 3వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్, డిప్యూటీ మేయర్, 3వ డివిజన్ కార్పొరేటర్, 1వ డివిజన్ కార్పొరేటర్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా నవరాత్రులు నిర్వహిస్తున్నామన్నారు. మేకల శ్రీనివాస్ యాదవ్, 3rd డివిజన్ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్, చెన్నిచెర్ల 3rd డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. ఇది మాది చెన్నిచెర్లలో శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీ. ఇది మేము 2010 నుంచి మా కాలనీలో మేము ఒక నలుగురమే ఉండే. కొత్తగా జస్ట్ నలుగురితో స్టార్ట్ చేస్తాం కదా చిన్నగా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఇది కమ్యూనిటీ హాల్ కూడా మంచిగా కట్టుకుంటున్నాం. ఏదో రోడ్డు మీద చేసుకునేది, మాకు ఇబ్బంది లేదు, బాగానే ఇక్కడ చేసుకుంటున్నాం. నవరాత్రులు గణేషుని పండుగ చాలా ఘనంగా చేసుకుంటాం. నిజంగా మా కాలనీ గణనాథుడు చాలా పవర్ఫుల్. మేము చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాం. ఈ 9 రోజులు మేము చాలా కంకణం కట్టుకొని నియమాలు పాటిస్తూ గణేషుని పూజ చేస్తాం. మా లడ్డుకు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మన లడ్డు తీసుకుని ప్రతిసారి ఒక ప్లాట్ కొనుక్కోవడమా, ఇల్లు కొనుక్కోవడమా, ఇది ప్రత్యక్షంగా మా కాలనీలో చూస్తున్నాం. ఎందుకంటే మేము మా కాలనీలో మేము భక్తి శ్రద్ధలతో మా వినాయకుని చేస్తాం. మా లడ్డు కూడా చాలా విలువైనది. 50,000 లక్ష రూపాయలు అలా పోతుంది. ఎందుకంటే దాన్ని అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి మేము అందరూ దాన్ని తీసుకోవడానికి ఎగబడుతున్నారు. సో ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ఈరోజు శుక్రవారం రోజు 17వ తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని చేశాను. నా కాలనీలో ఇంతగా నా తరఫున చేశాను. చాలామంది వచ్చారు. నేనేదో ఒక 500 మెంబర్స్ అనుకున్నాం, కానీ 1000 మెంబర్స్ దాకా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఇప్పుడు మన మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిపోయారు. మన మేయర్ వెంకటరెడ్డి గారు, మా డివిజన్ కార్పొరేటర్ మా చంద్రన్న, తర్వాత మా దగ్గర వెంకటరెడ్డి గారు కూడా వారు కూడా వచ్చారు. మిగతా కార్పొరేటర్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఇలానే చేసుకున్నామని. నవరాత్రుల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో అన్నదానం చేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగింది. సర్పంచ్ దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించామని యూత్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రశాంత్ రెడ్డి అన్నగారు
అడగగానే ఫంక్షన్ హాల్కు 5 లక్షల రూపీస్ ఇచ్చారు. ఆ 5 లక్షలు కానప్పటికి కూడా అవి ఇవ్వడం వల్లనే ఈ ఫంక్షన్ హాల్ అనేది చేసుకోవడం అనే ఆలోచన కలిగింది మా పెద్ద మనుషులకు. కాబట్టి బ్రహ్మాండంగా ఫంక్షన్ హాల్ కూడా కట్టుకోవడం జరిగింది. ఇది కట్టిన తర్వాత ప్రతి ఇయర్ వినాయకుడిని కొలవడం జరుగుతుంది. ఇది మూడోసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. మూడోసారి గ్రాండ్గా భక్తి శ్రద్ధలతో గణేశుడిని కొలుస్తున్నాం. ఇప్పుడు దేశంలో అతి ఎక్కువగా మా నూరుకా పటేల్ సంఘం నూరుకాపులే చాలామంది ఉన్నారు. వీరందరూ కలిసి నన్ను దూర్పాల్ గ్రామ సర్పంచ్గా యూనివర్సిటీగా ఎన్నుకున్నందుకు వాళ్లకు నా పేరు పరసదేవన్న ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజామాబాద్ జిల్లా మోతార్ మండలం దూర్పాల్ గ్రామంలో పరస సంఘం పరస బ్రదర్స్ మేము ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అందులో భాగంగా ఈరోజు భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు మరియు గ్రామ ప్రజలకు మా యూత్ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. దేవన్న గారు సర్పంచ్ మరియు మా గ్రామస్తులు సహకారాలతో ఈరోజు ఈ అన్నదాన సత్రాన్ని విజయవంతంగా చేసినందుకు మేము మా ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాక్షస రజాకారులకు ఎదురొడ్డి నిలిచిన అమరవీరులను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అని అన్నారు. కార్యక్రమంలో గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్, మండల అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు. దాంతోపాటు ఈ విమోచనానికి వేల మంది పోరాటం చేసి బలిదానం తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆ రోజు ఉద్యమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ అధికార పార్టీగా చలామణి అవ్వకుండా ఆ రోజు అధికారం లేనటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశంలో ఈ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోలేనటువంటి దౌర్భాగ్యమైన దుస్థితిలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి ఈరోజు గద్దె మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కానీ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కొంచెమైనా సిగ్గుపడవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పరంగా విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా 2023లో అధికారం మాదే కాబట్టి 23 తర్వాత అధికారికంగా తప్పకుండా విమోచన దినాన్ని చేపడతామని చెప్పి చర్యల నుండి మరి అప్పటి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఆపరేషన్ పోలోలో భాగంగా మరి సెప్టెంబర్ 17న అప్పటి నిజాంల పాలనను విరమించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో స్టేట్ల నుండి చెప్పడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. 2023 సంవత్సరంలో కూడా మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నది. అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ తరఫున ఈ జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక గజ్వేల్లో దళిత దండోర సభ నేపథ్యంలో మక్తల్ పట్టణం సందడిగా మారింది. ఇక్కడి నుంచి 65 వాహనాలు గజ్వేల్ దిశగా సాగిపోయాయి. ప్రశాంత్ రెడ్డి, హనుమంతు, టెలిఫోన్ సుబాన్, అమీర్ పాషా, రాఘవేందర్, లక్ష్మీనారాయణ, కొమ్ము లక్ష్మయ్య నాయకత్వంలో ముందుకు సాగిపోయారు. రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్.
ఇక చిలకలూరిపేట నియోజకవర్గ ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మురికిపూడి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. కాగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రసాద్ని పలువురు అభినందించారు. ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ అండ్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ముందుగా కోడూరి వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు. చిలకలూరిపేటలో నాకు అప్పగించిన బాధ్యతలు నేను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. నకిలీ వస్తువుల పట్ల, నకిలీ ఉత్పత్తుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అటువంటి అవగాహన సదస్సులు మేము ప్రభుత్వ అధికారులతో కలిపి చిలకలూరిపేటలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారు కూడా ఏదైనా కిరాణా కొట్లో కానీ, ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లో కానీ, అలానే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు కొనేటప్పుడు భవన నిర్మాణ వస్తువులు ఏమైనా సరే ముందుగా బిల్లు తీసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిపై ఉంటుంది. అట్లా బిల్లు తీసుకోకపోయినట్టయితే వారికి ఉన్న హక్కులన్నీ ఊరకనే పోయినట్టు గుర్తుంచుకోవాలి. బిల్లు తీసుకున్న తర్వాత వారికి న్యాయం జరగకపోతే వారు జిల్లా ఫోరంను ఆశ్రయించవచ్చు. ఆ జిల్లా ఫోరంను ఆశ్రయించడానికి వినియోగదారుల సంఘం పూర్తిగా మద్దతు ఉంటుంది, వారికి అండగా నిలబడుతుంది. అలానే ఎవరైతే నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారో, వినియోగదారులను మోసం చేస్తున్నారో వారి పట్ల వినియోగదారుల సంఘం గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వాటిని అవినీతి అధికారులైనా సరే లంచగొండి ఇటువంటి వాటిని కంపల్సరీగా ఆయా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తుంది. విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, అట్లనే ఇప్పుడు నకిలీ వస్తువులు అమ్మే వాళ్ళకి సంబంధించి కల్తీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి మీద చర్యలు తీసుకోవడానికి ఫోరం గట్టిగా కృషి చేస్తుంది. కావున ఏంటంటే వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. నకిలీ ఉత్పత్తులు కొనొద్దు. బిల్లు ఏదైనా కొనేటప్పుడు కంపల్సరీ బిల్లు తీసుకొని మీ హక్కులను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక నగరంలోని విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో బేగంపేటలో మొట్టమొదటి ఆటో ఛార్జ్ సెంటర్ ఏర్పాటైంది. దీనిని ఆ సంస్థ చైర్మన్ గడ్డం వంశీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటీఏ యూఎం తరహా ఛార్జింగ్ ప్రక్రియ వినియోగదారులకు అత్యంత అనుకూలమైనదని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈరోజు ఆటమ్ ఛార్జ్ అని చెప్పేసి ఒక కొత్త ఇనిషియేటివ్తో, కొత్త ఐడియాతో ఒక ఈవీ ఈకో సిస్టమ్ సస్టైనబిలిటీలో ఫోకస్ చేసి సస్టైనబిలిటీ విత్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాన్సెప్ట్తో ఆటమ్ ఛార్జ్ అనేది ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆటమ్ ఛార్జ్ ఏంటంటే చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇవాళ మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనం చూస్తూ ఉన్నాము న్యూస్లో. చాలా పెద్ద ఎత్తున అడాప్షన్ జరుగుతుంది. ఐసీ ట్రెడిషనల్ మోటార్ బైక్స్, స్కూటర్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ మోటార్ బైక్స్కి ట్రాన్సిషన్ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. ఈ ట్రాన్సిషన్లో ప్రత్యేకమైన క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఛార్జింగ్ ఎక్కడ చేసుకున్నాము, దీన్ని ఈకో సిస్టమ్ ఏంటి, ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే నేను ఛార్జింగ్ ఇంట్లో చేసుకోవాలా, ఆఫీస్లో చేసుకోవాలా, బయట ఎక్కడ చేసుకోవాలా అన్న ప్రశ్నలు చాలా వరకు మా ఈవీ ఇండస్ట్రీని క్వశ్చన్లో పెట్టింది. అయితే చాలామంది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ పాయింట్స్ అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. మేము ఏం చేస్తున్నామంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఇప్పుడు ఎనీ ఛార్జింగ్, మీరు ఫోన్ ఛార్జింగ్ అనుకోండి, ల్యాప్టాప్ ఛార్జింగ్ అనుకోండి, టీవీ ఛార్జింగ్ అనుకోండి, ఎనీ పవర్ యూటిలైజేషన్ ఇవాళ థర్మల్ పవర్ మీద కన్జంప్షన్ అవుతుంది. అంటే బొగ్గుతోటి చేసిన పవర్ మీద కన్జంప్షన్ ఎక్కువగా జరుగుతుంది. అయితే మేము ఇప్పుడు మీరు వెనక చూడగలిసినట్టు మేము కొత్త ఇన్నోవేషన్ పెట్టి ఇండియాలోనే, వరల్డ్లోనే, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక పైకప్పు పవర్, క్లీన్ పవర్ జనరేట్ చేసే కాన్సెప్ట్ తయారు చేసినాము. దీనికి ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో, సౌత్ ఆఫ్రికాలో పేటెంట్ రైట్స్ వచ్చినాయి.
మోడీ జన్మదినోత్సవంతో పాటు విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిరాంకి ఘన సన్మానం జరిగింది. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ సాయిరాం సేవలు వెలకట్టలేనివన్నారు. నరసరావుపేట అసెంబ్లీ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, నరసరావుపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల జాబితాలో తప్పుల సవరణతో పాటు మృతుల పేర్లను తొలగించడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నవతరం పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులుగా గోదా రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలోని ఓటర్లకు సంబంధించిన పలు సమస్యలను ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి శేషిరెడ్డి దృష్టికి తీసుకుపోయారు. మంచిగా రియాక్ట్ అయ్యారు. చాలా చోట్ల ఇలా జరగలేదు, మినిట్స్ రాసుకొని వెళ్ళిపోవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి సలహాలు కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపిస్తున్నారు. ఇక గజ్వేల్లో తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఆ పార్టీ నేత సంఘం వీరేష్ ఆధ్వర్యంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ కల్లబల్లి మాటలేనన్నారు. ఆయన వెంట చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము కుత్బుల్లాపూర్ డివిజన్ 130 డివిజన్ సుభాష్ నగర్ డివిజన్ నుండి రేవంత్ అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు చలో గజ్వేల్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలను మొత్తం ఒక నిరంకుశ పరిపాలనలో కేసీఆర్ గారు ఒక నిరంకుశ పరిపాలన చేస్తున్న ఈ తరుణంలో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి రోజుకో కొత్త హామీ ఇస్తూ ఇచ్చిన హామీలన్నీ మరుస్తూ కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఉచిత కేజీ టు పీజీ విద్య అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, వరదలు వస్తే 10,000 అన్నారు. ఇవి అన్నీ మర్చిపోయే విధంగా రోజుకో కొత్త హామీ ప్రవేశపెట్టి జనాలను మభ్యపెట్టి ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ కొత్త హామీలతో కొత్త అవతారాలు ఎత్తి ప్రజలను మోసం చేస్తుంటే ఆ మోసాన్ని ఎండగట్టడానికి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అనే ప్రోగ్రాంని మా రేవంత్ అన్న గారు ఆగస్టు 9 నుండి ఇంద్రవెల్లిలో ప్రారంభించి సెప్టెంబర్ 17న గజ్వేల్లో కేసీఆర్ గడ్డ మీద లక్షలాది జనంతో గజ్వేల్ నిషేధిత గుట్కా ఉత్పత్తులను రవాణా చేస్తున్న కొత్త సుబ్రహ్మణ్యం ప్రసాద్ అనే వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బీదర్ పట్టణంలో వీటిని కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్లో విక్రయించాలనేదే నిందితుడి ఆలోచన. అయితే ఏపీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా తరలించేందుకు చేసిన యత్నం బెడిసి కొట్టింది. వీటి విలువ 90,000 రూపాయలు ఉంటుంది. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల అధ్యక్షుడిగా వెంపటి సీతారాములు, ప్రధాన కార్యదర్శిగా డిఎస్ వినోద్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంజుమ్ సుల్తానా, కృపాకాంత, మహిళా కార్యదర్శిగా పద్మ, శేషదీపిక, అక్సాలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల పరిశీలకులు రామ్మూర్తి, కొరవి మండల అధ్యక్షులు భాస్కర్, శ్రీనివాసరెడ్డి, సంజీవరావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుల వారు మరి యొక్క డయాసం తీసుకొని మీ కార్యక్రమం నిర్వహించాల్సిన ఇక్కడ చేసిన బిడ్డలందరికీ వేదిక పేరున ప్రతి ఒక్కరికి నా చేతులేసి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంఘ నియమాలు చెప్పినట్టుగా టీఆర్ఎస్ సంఘానికి ఎప్పుడు సంఘ నియమాలు దాటిపోకుండా సంఘానికి సర్వే చేయడానికి, ఉపాధ్యాయులకు సర్వే చేయడానికి. ఇక ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం అంబర్పేటలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ నేతలను అణిచివేసే దిశగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. దళిత సామాజిక ఆదివాసీ ఉద్యమ నేపథ్యం నుంచి ఈ వర్గాలను చైతన్యవంతం చేయడంలో గత 25-30 సంవత్సరాలుగా తన జీవితాన్ని సామాజిక ఉద్యమాల కోసం, అదేవిధంగా వితిన్ రిజర్వేషన్లలో కూడా అసమానతలు ఉండకూడదు, అందరికీ అందుబాటులో విద్యా ఉద్యోగ అవకాశాలు ఉండాలి, రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా పెంచాలి, అదేవిధంగా ఆత్మగౌరవంతో ఈ సమాజం ఏదైతే దళితులు లేదా అణగారిన వర్గాలను పిలుచుకున్నటువంటి మన దళిత వర్గాలకు కూడా ఆత్మగౌరవం ఉండాలని ఉద్యమం చేశారు. కానీ ఏనాడు ఆంధ్ర పాలకులు ఆయనను అరెస్టు చేసిరో లేదో సందర్భాలు చాలా తక్కువ. కానీ బరాబర్ అణచివేస్తామని, ఎందుకంటే అనేక గ్రామాలలో దళిత ఉద్యమాలు జరిగి
మరి అణచవేసినటువంటి దొరల పరిపాలనను నిలదీసినటువంటి దళిత శక్తి ఉద్యమాలు. అలాంటి ఉద్యమాలను చూస్తే కేసీఆర్ లాంటి వాళ్ళకు భయం పుడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే దళితులను ఇంటి ముంగట నుంచి చెప్పులేసుకొని నడిచిన, భుజం మీద కండు వేసుకొని నడిచిన, లేదా కొంచెం నీట్గా బతికిన కులాలు కొన్ని ఉండేది, కొన్ని అట్లాంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఉండేది. అలాంటి వాళ్ళను మరి తరిమి కొట్టినటువంటి చరిత్ర కూడా సామాజిక ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఉద్యమాల పేరెత్తితే ముఖ్యమంత్రి లాంటి వాళ్లకు కొద్దిగా భయం పుడుతుంది. అందుకనే తన చేతిలో అధికారం ఉందని మందకృష్ణన్నను అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి దారుణమైనటువంటి ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మరి అధికారానికి వచ్చిన వెంటనే మందకృష్ణన్న చేస్తున్నటువంటి వర్గీకరణ డిమాండ్కి కూడా సంపూర్ణ మద్దతు. అంటే నీతోటి ఏం కాదు, నువ్వేం చేయలేవు, నేను చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 7 ఏళ్ళైనా ఏం చేయలేకపోయాడు. భారత చనిపోయి 4 ఏళ్ళు అయింది. ఆ రోజు ఇచ్చిన మాటను కూడా ఈ రోజు వరకు నిలబెట్టుకోలేకపోయాడు. కనీసం బీజేపీ ప్రభుత్వం మీదైనా, కేంద్ర ప్రభుత్వం మీదైనా ఒత్తిడి చేద్దామని వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ పడిపోవడం జరిగింది. అందరం కూడా వారు తొందరగా కోలుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఉద్యమాల అవసరం, సామాజిక స్పృహ అవసరం. ఇవాళ పేరెనుక నేను మాదిగా, సీతక్క మాదిగా, లేకుంటే మందకృష్ణన్న మాదిగా, లేకుంటే నేను గౌడు, లేకుంటే నేను ముద్రాజ్ అనే పేర్లు కూడా మనం పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మందకృష్ణన్న మొదలుపెట్టినటువంటి ఉద్యమం, సామాజిక ఉద్యమాల. అదేవిధంగా ఇట్లాంటి రకరకాల పోరాటాలు కూడా వచ్చినాయి. ఆ పోరాటాలు చేసినాము, సామాజిక స్పృహ వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఇంకా ఆ హక్కులను సాధించుకోలేకపోయినాం. ఖచ్చితంగా మళ్ళీ మందకృష్ణన్న ఆ హక్కుల కోసము నిలబడతాడు, పోరాడతాడు, పోరాటం చేయాలి. ఈ సమాజానికి ఒక అండగా, దండగా ఉండాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విభజన విధానాలు, అవసరం మేరకే పథకాలు ప్రకటించే విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను నిలదీసేటువంటి చైతన్యశీలిగా మందకృష్ణన్న మనందరి ముందు మరి నిలబడతాడని మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఆదివాసీ బిడ్డగా, అట్టడుగు వర్గాల బిడ్డగా, తన ఇంటి ఆడపడుచుగా నేను ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఇట్లాంటి రకరకాల పోరాటాలు కూడా వచ్చినాయి. ఆ పోరాటాలు చేసినాము, సామాజిక స్పృహ వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఇంకా ఆ హక్కులను సాధించుకోలేకపోయినాం. ఖచ్చితంగా మళ్ళీ మందకృష్ణన్న ఆ హక్కుల కోసము నిలబడతాడు, పోరాడతాడు, పోరాటం చేయాలి. ఈ సమాజానికి ఒక అండగా, దండగా ఉండాలి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విభజన విధానాలు, అవసరం మేరకే పథకాలు ప్రకటించే విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను నిలదీసేటువంటి చైతన్యశీలిగా మందకృష్ణన్న మనందరి ముందు మరి నిలబడతాడని మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఆదివాసీ బిడ్డగా, అట్టడుగు వర్గాల బిడ్డగా, తన ఇంటి ఆడపడుచుగా నేను ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐఏసీసీఏ చిలకలూరిపేట విభాగం అధ్యక్షుడిగా ప్రసాద్, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని వెల్లడి. బేగంపేటలో మొట్టమొదటి ఆటో ఛార్జ్ సెంటర్ ఏర్పాటు, వినియోగదారులకు అత్యంత అనుకూలమన్న నిర్వాహకులు. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో కోలాహలం, గజ్వేల్ సభకు భారీ సంఖ్యలో తరలిన ఆ పార్టీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 News. లక్ష్యం సమాజేత. నమస్కారం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.